2026లో రిక్రూట్మెంట్ పద్ధతి మారబోతా ఉందా? 2026లో మాస్ హైరింగ్ ఉందా లేదా? ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. కొన్ని చేంజెస్ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాలి. అయితే ఫస్ట్ ఈ మాస్ హైరింగ్ ఉందా లేదా అనే దాని గురించి జనరల్గా ఏంటి అంటే లాస్ట్ ఇయర్ 2025 చూసుకున్నా, 24 చూసుకున్నా, 23 చూసుకున్నా, లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళి 2022, 2021, 2020 ఇవన్నీ చూసుకున్నా జనరల్గా ఎలా ఉంటుందంటే వాళ్ళ కంపెనీస్ ఎలా చేసాయంటే ఫస్ట్ ఒక పర్సన్ తీసుకునేది, ఓకే, రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత కొంత ట్రైనింగ్ ఇచ్చేది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్లో అలొకేషన్ అనేది చేసేది. ముందుగా అడ్వాన్స్గా తీసుకుని, అంటే ఇప్పుడు డైరెక్ట్గా కాలేజెస్ నుంచి జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ని తీసుకొని కొంత కమ్యూనికేషన్ బాగుంటే, కొంత టెక్నికల్ ఉంటే రిటర్న్ టెస్ట్ అది పెట్టి ఓకే యాక్టివ్ ఉన్నాడు, షార్ప్ ఉన్నారు అని క్యాండిడేట్ అనుకుంటే తీసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇచ్చేయి. వీళ్ళేంటి డైరెక్ట్ మాస్ హైరింగ్ అనేది జరిగింది. కానీ 2026లో మారబోతుంది. మాస్ హైరింగ్ అనేది ఉండదు. డైరెక్ట్గా తీసుకొని ట్రైన్ చేసి వాళ్ళ కోసం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసి నెలలు కూర్చోబెట్టి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇక్కడ మనకి ఇప్పుడు కమింగ్ డేస్లో ఎలా ఉండబోతుందంటే, ఎవరైతే ప్రాజెక్ట్ రెడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే జాబ్స్ అనేవి వచ్చే పరిస్థితుంది. అంటే ఒక క్యాండిడేట్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి, మినిమం ఏమైనా స్కిల్స్ ఉన్నాయా లేవా, ఏమేమి టెక్నాలజీస్ వాళ్ళు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా లేదా, వీళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఉంది, వీళ్ళ పోర్ట్ఫోలియో ఎలా ఉంది, వీళ్ళు ఎంత నాలెడ్జ్ ఉన్నారు, నేను తీసుకుంటే ఎన్ని డేస్లో ఇమ్మీడియట్ నేను ప్రాజెక్ట్లో వాళ్ళని తీసుకెళ్ళి, ఒకవేళ మా ప్రాజెక్ట్ మారినా కానీ ఎన్ని డేస్లో ఈ కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చి ఇమ్మీడియట్ బేసిస్లో నేను ప్రాజెక్ట్లో అలొకేట్ చేయగలుగుతాను అనే కాన్సెప్ట్లో కంపెనీస్ అనేవి ఉండబోతున్నాయి. మాస్ హైరింగ్ అనేది ఉండదు, కానీ ప్రాజెక్ట్ డైరెక్ట్గా స్కిల్ బేస్డ్ రిక్రూట్మెంట్ అయితే జరగబోతూ ఉంది. అయితే దీంట్లో మన కొన్ని టెక్నాలజీస్ మనం చూసుకుంటే ఏఐ, ఎంఎల్ ఇంజనీర్ కానీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ, తర్వాత జెన్ఏఐ జాబ్స్ అనేవి చాలా పెరగబోతూ ఉన్నాయి నెక్స్ట్ కమింగ్ డేస్లో. అండ్ క్లౌడ్ స్ట్రాటజీ అంటే మల్టీ క్లౌడ్కి సంబంధించి హైబ్రిడ్ క్లౌడ్, దీంతోపాటు సైబర్ సెక్యూరిటీ జాబ్స్, డేటా సైన్స్ జాబ్స్, డేటా అనలిస్ట్ జాబ్స్, ఇవన్నీ కూడా చాలా హ్యూజ్గా కమింగ్ డేస్లో పెరగబోతూ ఉన్నాయి. అయితే మాస్ హైరింగ్ ఉండదు, కానీ కంపల్సరీ డిఎస్ఏ బేస్లో డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్ అనేది అండ్ కమ్యూనికేషన్ అనేది మస్ట్ కాబోతుంది. కాంపిటీషన్ పెరగబోతుంది. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఆలోచించాలి. అండ్ ఇప్పుడు చాలామంది నెక్స్ట్ అనుకోవచ్చు వేరే కోర్సులు చెప్తారు, డెవాప్స్ చెప్తారు, లేకపోతే సేల్స్ ఫోర్స్ చెప్తారు, లేకపోతే సేల్స్ ఫోర్స్ ఇస్ ఆల్సో గుడ్, సేల్స్ ఫోర్స్ కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఫ్రెషర్కి. సేల్స్ ఫోర్స్ చెప్తారు, లేకపోతే డైనమిక్స్ చెప్తారు, లేకపోతే డెల్వూమి, స్నాప్ లాజిక్, వర్కేటో, ఇంకా ఒరాకిల్, ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ కోర్సులు ఉన్నాయి కదా, వాటి అన్నిటికీ కాల్స్ ఉండవా, ఫ్యూచర్ అంతా ఇది. ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, కంపెనీస్ ఎక్కువగా ఫోకస్ చేసేది వీటి మీద. వీటికి ఉండే ఎగ్జిస్ట్ మార్కెట్ ఏదైతే ఉందో దానికి ఉండే మార్కెట్ దానికి ఉంటుంది. ఎక్స్ట్రాగా మనం అంటే చాలా పెరగబోతున్నా, లేకపోతే ఎక్కువగా రిక్రూట్మెంట్ ఈ మాస్ హైరింగ్ కాకుండా ఈ ఏదైతే డైరెక్ట్ ప్రాజెక్ట్ రెడీ క్యాండిడేట్స్ని తీసుకోవడానికి ఎవరైతే ఉన్నారో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. కెరీర్ గ్యాప్ వాళ్ళకి నేర్చుకున్న కోర్సెస్, ఆల్రెడీ మార్కెట్లో ఎగ్జిస్టింగ్లో ఉండే చాలా టెక్నాలజీస్ అవన్నీ అలాగే ఉంటాయి. ఓకే, ఇది మనము ఆలోచించాలా. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. 2026లో మాస్ హైరింగ్ ఉండదు, కానీ ఏ విధంగా ప్రాజెక్ట్ రెడీ వాళ్ళ పోర్ట్ఫోలియో రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసి వీళ్ళకి కొంచెం ప్రయారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కమ్యూనికేషన్ ఇస్ ఆల్సో మస్ట్. ఎవరైనా కానీ ఒకవేళ కాలేజ్ డేస్లో ఉంటే దాని తగ్గట్టు కోర్సులు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ కాలేజ్ నుంచి బయటకు వచ్చినా కానీ ఈ ఏదైతే ప్రాజెక్ట్ రెడీ క్యాండిడేట్స్ని తీసుకుంటారు కాబట్టి ఓపెన్ మార్కెట్లో అయినా కానీ దానికి తగ్గట్టు మీకు సూట్ అయ్యే కోర్స్ అనేది మీరు ప్లాన్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ కోర్సెస్. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. కాలేజ్ డేస్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని కొంచెం ఆలోచన చేయాలి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.